వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుం. చాలా రోజులైంది మళ్ళీ యథావిధిగా ఒక కంటెంట్ తోటి, అంటే ఏదైనా కంటెంట్ ఇస్తే ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ రెగ్యులర్గా చెప్పిందే చెప్పకుండా మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబర్స్ తోటి వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉంటే రీచ్ అవుట్ కామని చెప్పి వాళ్ళు కమెంట్ చెప్పిండ్రు. సో వితౌట్ ఎనీ డిలే మా కెమెరా ఉమెన్ గాయత్రి అండ్ అసిస్టెంట్ కెమెరామెన్ రిద్ధిమాన్తో ఈరోజు వీడియో. ఓవర్ టు గాయత్రి అండ్ రిద్ధిమాన్. హలో ఎవ్రీవన్. హలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో మార్కెట్ ట్రెండ్స్ రైట్ నౌ ఎలా ఉన్నాయి మన హైదరాబాద్ తెలంగాణలో? అండ్ ఇప్పుడు చాలా మంది మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ కరెక్షన్స్ అవుతున్నాయంట కదా, అంటే రీసెంట్ ఉన్న ప్రైజెస్ కన్నా తక్కువ అవ్వడమో ఎక్కువ అవ్వడమో అని. మీ ప్రకారం ఒకవేళ నిజంగానే ప్రైస్ కరెక్షన్స్ అయితే ప్లాట్స్లో అవుతున్నాయా, లేకపోతే ఫ్లాట్స్లో అవుతున్నాయా, అగ్రికల్చర్ ల్యాండ్స్లో అవుతున్నాయా? మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి కాడ నుంచి మన ఇంట్లో పెద్దోళ్ళ వారికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మార్కెట్ గొప్పగా లేదు. మార్కెట్ గొప్పగా లేదని ఎప్పుడైనా ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లనే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్లా తెలుస్తుంది. ఎవరు ఒకరు చెప్తారు పలానా వాళ్ళు అమ్మలేకపోతున్నాం, పలానా ఇంకేమన్నా రీజన్స్ కావచ్చు. మార్కెట్ అనేది స్లో డౌన్ ఉన్నమాట వాస్తవం. మనం మార్కెట్ లేనప్పుడు కూడా అదిగో మార్కెట్ ఇదిగో కొనండి కొనండి ఇప్పుడు పోతే మళ్ళీ దొరకదు అన్నట్టలేదు. అది చేస్తారు కొందరు, ఎవరు కొందరు వాళ్ళ వాళ్ళ పర్సనల్ బిజినెస్ రీజన్స్ వల్ల వాళ్ళు చేస్తారు. కానీ మీరు మాత్రం అటువంటి ట్రాప్లో పడకండి. ఈ ఏరియాలో ఇప్పుడు కొనకపోతే మీరు జీవితంలో కొనలేరు, ఈ ఫ్లాట్ ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఎప్పుడు కొనలేరు, రేపు పెరుగుతుంది అనేటట్టు ఆ ట్రాప్లో మాత్రం పడకండి. మార్కెట్ మాత్రం డెడ్ స్లో ఉంది. సో ఇట్లా ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే అది మినిమం 6 months అయితే కన్ఫర్మ్. దాని మీద అది 12 months 18 months అనేది మనం చూడాల్సి వస్తుంది. అయితే ఎక్కువ శాతం అడిగినట్టు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగినట్టు ప్లాట్స్ మీద పడ్డదా, విల్లాస్ మీదనా, ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఎందుకు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడేది ట్రాన్సాక్షన్స్లో అంటే ఫస్ట్ థింగ్ ప్రైసెస్. మన తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చేసి ప్రైసెస్ బాగా పెరిగినాయి. అది గవర్నమెంట్ ఇస్తున్న రైతు బంధు స్కీమ్ వల్ల కావచ్చు, వేరే వేరే స్కీమ్స్ వల్ల కావచ్చు, కొందరికి ఉపయోగపడ్డది, కొంచెం అది మిస్యూజ్ కూడా అయింది అన్ఫార్చునేట్గా. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం సరైన పర్సన్కి రీచ్ కావాలి రైతు బంధు అనే ఉద్దేశంతో అనేసరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏమైందంటే కొందరికి అది ఆ డబ్బులు అనేవి రాకపోవడం, కొన్ని గైడ్లైన్స్ అనేవి కొందరికి ఫెచ్చింగ్గా లేవు. దానివల్ల ఏమైంది, అల్టిమేట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇంపాక్ట్ పడ్డది. అది ఇప్పుడు కొన్న రైతు బంధు రాదు, ఓన్లీ కల్టివేట్ చేసే వాళ్ళకి వస్తున్నట్టు. సో ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద పడ్డది. అవి కూడా ఏంది, ఎస్పెషల్లీ మోర్ దాన్ 40 to 50 lakhs పైన ఉన్నవి. ఇప్పటికీ జనాలు ఫోన్ చేసి అడుగుతుంటారు, అభిమాన్ ఎక్కడైనా 20-25 lakhs ఉంటే చెప్పని. అట్లయితే ఇంకా ఇప్పటికీ కూడా దొరికేది కష్టం ఉంది 20-25 lakhs. అయితే ఏవైతే ఇంతకుముందు 35-40 చెప్తుండ్రో వాళ్ళే కొందరు అది 25 to 30 దాకా క్లోజ్ చేసుకోవడానికి అందరు కాదు, ఒక 10 cases ఒకరు ఇద్దరు అడపా రెడీగా ఉన్నారు. మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ తర్వాత ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నది మాత్రం అపార్ట్మెంట్స్. ఎందుకంటే న్యూస్ పేపర్స్లో చూడొచ్చు, వేరే వేరే రిసోర్సెస్ మీరు చెక్ చేస్తే కనుక ఇన్వెంటరీ అనేది ఎక్కువ ఉందని చెప్తుండ్రు. అది ఏ ప్రాజెక్ట్లో ఏ బిల్డర్ మాత్రం ఎవరు కూడా ఓపెన్గా రివీల్ చేయరు. మా దగ్గర ఇంత ఇన్వెంటరీ ఎక్సెస్ ఉంది మేము అని వాళ్ళు చెప్తే కనుక అప్పుడేమవుతుంది, ప్రైస్ అనేది కస్టమర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు. సో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, సో మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శించడం జరుగుతుంది. మీరు మాత్రం అపార్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వద్దు. ఓన్లీ మీరు ఎన్ని యూజ్ చేసుకుంటాం, ఆ ఇల్లు ఆక్యుపై చేసుకుంటాం అనుకుంటే కనుక ఇప్పటికైనా కూడా మీరు అపార్ట్మెంట్స్ తీసుకోవచ్చు. వేరే ప్లాట్స్ అంటారా, కంపేర్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్లాట్స్ మీద కొంచెం ప్రభావం పడ్డది, కానీ వాటంత ప్రభావం పడ్డది. సో ఇంతకుముందు 1000-1500 తగ్గుతుండ్రి, ఇప్పుడు ఏంటంటే 2,000 to 3,000 తగ్గుతుండ్రు. సో అది డిపెండ్స్ ఆన్ ప్లాట్ సైజు, లొకేషన్ కొని, కానీ మినిమం 1,000 to 2,000-3,000 తగ్గుతున్నాయి. కానీ మరి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అంత డిఫరెన్స్ అయితే లేదు. సో మళ్ళీసారి ఈ యొక్క క్వశ్చన్ గారికి కంక్లూడ్ చేయాలంటే ఎక్కువ ఇంపాక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్సాక్షన్స్ మీద ఉంటుంది. దాని తర్వాత అపార్ట్మెంట్స్, అవి కూడా ఏది ప్రీమియం 1.5 CR 2 CR 3 CR 4 CR అని అడ్డమైన ప్రైసెస్ చెప్తున్నారు. వాటి తర్వాత ప్లాట్స్ మీద స్లైట్గా పడ్డది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు అందరికి తెలిసింది ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది నిజంగానే గోల్డ్ లాగా. సో ఇప్పుడు అంటే ఇప్పుడు రైట్ నా ఉన్న మార్కెట్ దాంట్లో గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఏరియా నిజంగానే డౌన్ అయిందా? కొందరు అంటారు బ్రో గోల్డెన్ ట్రయాంగిల్ అప్పుడంతా అడవి చేసినాం, ప్రమోట్ చేసినాం, ఇవల్లనే కొందరికి ఐడియా కూడా వచ్చింది. కొందరు వేరే వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఇంతకుముందు పెట్టిన వాళ్ళకి అప్రిషియేట్ అయింది.
ఇప్పటికి కూడా రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ ప్లాట్ఫామ్స్లోనైనా చెక్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని చెక్ చేస్తే కనుక ఎవరైనా కొనాలని అనుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కడ చూపుతున్నా అంటే ఫస్ట్ థింగ్ గచ్చిబౌలికి యాక్సెస్ ఉండే ఏరియాస్లో. గచ్చిబౌలికి యాక్సెస్ ఉండే ఏరియాస్లో మనం ఒట్టినాగులపల్లి కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, మణికొండ కావచ్చు, నార్సింగి కావచ్చు మనం కొనలేము. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల గోల్డెన్ ట్రయాంగిల్ నథింగ్ బట్ ఈ యొక్క కోకాపేట్ టు శంకర్పల్లి, శంకర్పల్లి టు పటాన్ చెరువు టు మళ్ళీ ఈ కోకాపేట్ ఏరియా ఏదైతే ఉందో గోల్డెన్ ట్రయాంగిల్ అంటారో ఆ ఏరియాలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కొన్ని చోట్ల వెతికితే 28-30,000 నుంచి కూడా మనకు దొరుకుతాయి. అయితే ఇక్కడనే ఎందుకు అంటే కనుక మీకు తెలుసు ఇదివరకే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా తీసుకోండి అని అయితే చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే ఇండియూస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు అది ఇప్పుడు బెటర్ ఉంది. లేదు అంటే రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగానే ఉంది. అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇప్పుడు కొంచెం స్లో డౌన్ ఉంది. ఎంటైర్ హైదరాబాద్ స్లో డౌన్ ఉంది. దాంతోపాటు ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ పోర్షన్ కూడా స్లో డౌన్ అయింది. సో కంక్లూడ్ చేయాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ గోల్డ్ ఏమో సిల్వర్ అయిపోయింది, దాని వాల్యూ డిగ్రేడ్ అయింది అన్నట్టుగా. సో నెక్స్ట్ ప్రైస్ అప్రిషియేషన్ ఏదైతే ఉందో స్లో డౌన్ అయింది. ఇప్పటికీ కూడా కొన్ని లేఅవుట్స్లో డ్యూక్స్ కావచ్చు, హౌస్ ఆఫ్ హీరానందని కావచ్చు, అపర్ణ కావచ్చు కొనేట వాళ్ళు కొంటుర్రు. ఎవరైతే సెల్లర్స్ లిబరల్గా ఉంటారో ఆ ప్రైసెస్లోనే క్లోజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ హౌస్ ఆఫ్ హీరానందని ఉంది. నా గురించి హౌస్ ఆఫ్ హీరానందని అపర్ణ అండ్ అది మన డ్యూక్స్ కౌంటీలో నెగిటివ్గా మాట్లాడుకుంటారు, ఎందుకంటే మనం రియాలిటీ ప్రైసెస్ చెప్తాం కాబట్టి. కానీ ఇప్పటికైనా కూడా లిబరల్ ప్రైసెస్ దొరికితే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, సబ్జెక్టెడ్ టు ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వేరే ఇన్వెస్ట్మెంటే అనుకుంటే 32-33K కంటే అరౌండ్ ఆర్ 32-33K బిలో తీసుకుంటేనే బెటర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా మోర్ దాన్ 40K, 45K, 50K ఇప్పటికీ కొనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఓన్లీ ఎన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుంటే బెటర్ గోల్డెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఓకే, ఇది వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్. ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా ఇప్పుడు రైట్ నౌ ఉన్న మార్కెట్ లో, లైక్ సాఫ్ట్ లాంచ్ అంటే విల్లాస్ లో అయినా అపార్ట్మెంట్స్ లో అయినా సాఫ్ట్ లాంచ్ దాంట్లో తీసుకుంటే బెటరా? ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో మనం చెప్పుకున్నట్టు ప్లాట్స్ ఎప్పటికైనా కూడా సేఫ్ బెట్. నేననే కాదు, మీరు ఎక్కడైనా మీ యొక్క సర్కిల్లో చెక్ చేసుకోండి. అపార్ట్మెంట్స్ సప్లై డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రేపు 300-400 యార్డ్స్ దొరికినా కూడా అపార్ట్మెంట్స్ కట్టేస్తుండ్రు. విల్లాస్ ఏమో మన హైదరాబాద్లో 3 కోట్లు 4 కోట్లకు తక్కువ అయితే దొరికే పరిస్థితి లేదు. ప్లాట్స్ ఏంటంటే ఎనీ టైం ఎంట్రీ కొట్టచ్చు, ఎనీ టైం ఎగ్జిట్ కూడా కొట్టచ్చు. మీరు అన్నట్టు సాఫ్ట్ లాంచ్ నథింగ్ బట్ రేరా అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ విల్లాస్ దాంట్లో చేసుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ రీసేల్ చేసుకోగలుగుతాము అని అనుకుంటే, ఎందుకంటే యాజ్ ఆన్ టుడే, ఈరోజు మహేష్ బాబు బర్త్డే, యాజ్ ఆన్ టుడే మీరు హైదరాబాద్లో ఏ ప్రాజెక్ట్లో చూసినా కూడా ఇన్వెస్టర్ యూనిట్స్ కొన్ని ఉంటాయి, కంపెనీ యూనిట్స్ ఉంటాయి. కంపెనీ వాళ్ళు మీకు అష్యూరెన్స్ ఇస్తుండొచ్చు, సార్ మేము ఖచ్చితంగా మేము రీసేల్ కూడా చేస్తాము, లేదంటే బైబ్యాక్ చేస్తామని. కానీ అవే కంపెనీస్తో మీరు వేరే వేరే వాళ్ళ రిసోర్సెస్ మీరు ఒకసారి చెక్ చేయండి, సేల్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. కంపెనీ వాళ్ళ యూనిట్సే సరిగ్గా అమ్ముకోలేని పరిస్థితి ఉంది కొన్ని చోట్ల. అటువంటిది ఇన్వెస్టర్ యూనిట్స్ ఏమవుతుంది, మళ్ళీ యూట్యూబర్స్ కావచ్చు, వేరే వేరే ఫ్రీలాన్సర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో మీరు ఒకవేళ ఎన్ని యూజ్ అయితేనే అపార్ట్మెంట్స్ ఆర్ విల్లాస్ సాఫ్ట్ లాంచ్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు అనుకుంటుండొచ్చు అప్రిషియేట్ అవుతుంది. అప్రిషియేట్ ఏమవుతుంది, బిల్డర్ అనేది ఆర్టిఫిషియల్గా ఎవ్రీ 3 monthsకి 6 monthsకి 500-1000 పెంచుతాడు. అది అప్రిషియేషన్ కాదు. ఎప్పుడైతే మనం మార్కెట్లో పెట్టినప్పుడు రీసేల్కి 4 కస్టమర్లు వచ్చి మన ఎక్స్పెక్టేషన్కి దగ్గర ఉన్నప్పుడే అది పొటెన్షియల్ ఉన్న డీల్ అవుతుంది. సో అది ఎక్కువ ఎక్కడ అవకాశం ఉంటుంది అంటే ప్లాట్స్లో మనకు అవకాశం ఉంటుంది. సో కంపేర్ టు ఈదర్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ సాఫ్ట్ లాంచ్, ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సేఫ్ బెట్, అది కూడా రీజనబుల్ బడ్జెట్లో. ఒకవేళ మీరు ఎండ్ యూజ్ అయితే కనుక విల్లాస్ అపార్ట్మెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఉన్నది ఏంటంటే మన హైదరాబాద్ తర్వాత అమరావతి, సో ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం బెటరా? మీ అంటే మీ వ్యూ ఏంటి దీనిపైన? నేను ఏపీకి వెళ్ళింది తక్కువ, కానీ ఏపీలో శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎట్ ది సేమ్ డే మన సబ్స్క్రైబర్స్, నేను ఎవరితోటైతే నా కస్టమర్స్ ఎవరైతే నాతో పాటు జర్నీ చేసి వాళ్ళకి డీల్స్ సేల్ చేయడం కానీ పర్చేజ్ చేయడం కానీ కంపెనీస్ చాలా మటుకు ఏపీ బ్రదర్స్ తోటి జర్నీ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే బాబు గారు అక్కడ చార్జ్ తీసుకున్నారో అప్పటికి ఇప్పటికి వేరే వేరే యూట్యూబర్స్ కూడా మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు గమనిస్తే సేమ్ టైం నేను నాకున్న రిసోర్సెస్ త్రూ కూడా కనుక్కున్నా అడపా అక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మన యూట్యూబర్స్ కావచ్చు, వేరే వేరే రియల్ ఎస్టేట్ అనలిస్ట్, ప్రాపర్టీ అడ్వైజర్స్ కూడా చెప్తుంది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయకండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ బేస్డ్ ఉన్నాయి ఏపీలో అన్ఫార్చునేట్గా.
కాబట్టి అది నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే అప్పుడు ఇప్పుడు మనమే చెప్పలేము, బాబు గారు అయినా కూడా చెప్పలేరు. కాబట్టి లాంగ్ టర్మ్ అయితే చేసుకోండి. సో అమరావతికి ఉన్నదానికి ఇప్పుడు ఒక 5 yearsలో మాత్రం రాత్రికి రాత్రి అయితే ఏమైతే పెద్దగా కాదు. మేబీ ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ 100% ప్రోగ్రెస్ ఉంటుంది, 200% ప్రోగ్రెస్ ఉంటుంది. ఏదో అనౌన్స్మెంట్ రాందడివే రాత్రికి రాత్రి పెరిగే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. సరే, ఈ పెరుగుడు తగ్గుడు ఒక పక్కకి పెడితే కనుక రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీసేల్ కూడా చేసుకోవాలి. అక్కడ ఓన్లీ అప్రిషియేషన్ కాకుండా రీసేల్ కూడా. ఇంతకుముందు ఎక్కడైతే మన హైదరాబాద్ కేసులో అపార్ట్మెంట్స్ వెళ్ళాల్సి చెప్పినో ఇక్కడ ప్రైసెస్ పెరుగుతాయి, కానీ రీసేల్ ఎవరు కొంటుండ్రు? మనకి ఎవరైనా కొనడానికి దొరుకుతారో? ప్రైసెస్ పెరగడం కాదు ఇక్కడ సొల్యూషన్. మనకు రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ట్రాన్సాక్షన్ అవ్వడం ముఖ్యం. సో అమరావతి కేసులో కూడా మినిమం మీరు ఒక 5 to 6 years ఓ 8 years హోల్డ్ చేసుకోగలుగుతాం, సబ్జెక్టెడ్ టు నెక్స్ట్ టర్మ్ కూడా ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంటే వస్తుందని మీకు భరోసా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఈ 3-4 years అని ఏదో అయిపోతుంది ఏదో అనుకుంటే కనుక దానంత గొప్ప ఆలోచన అయితే ఉండదు. సో దయచేసి ఇప్పటికైనా కూడా హైదరాబాదే, అమరావతి అక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ప్రైస్ మొన్ననే మన మిత్రుడు హమార శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్టు ఎక్కడైనా కూడా ప్రైసే కీ రోల్ ప్లే చేస్తుంది. సో మంచి ప్రైస్, ఎంట్రీ పాయింట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ ఎంట్రీ. కానీ ఇక్కడ కూడా మనకేంది హైదరాబాద్లో ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పటికీ కొంటున్నారు. కాబట్టి రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హైదరాబాద్ బెటర్ ఆప్షన్ అని అయితే చెప్తా. ట్రాన్సాక్షన్ ఈజీగా కొంచెం దానికంటే కొంచెం బెటర్గా అవుతుంది. సార్ ఇప్పుడు అక్కడ 1 అనుకుంటే ఇక్కడ 5, 1:5 రేషియో. అమరావతి కాడ అయితే 1 అంటే హైదరాబాద్ 5 కాడ 1:5 రేషియోలో ప్రాబిలిటీ ఇప్పటికి ఉంది. అది మేబీ ఫ్యూచర్లో 2 చోట్ల ఇంక్రీజ్ కావచ్చు, 2 ఈక్వల్ కూడా కావచ్చు. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మహేష్ బాబు బర్త్డే రోజు 1:5 రేషియోలో మాత్రం ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అమరావతిలోనేమో ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ కంటే ప్లాట్స్ అవుతున్నాయని నేను తెలుసుకున్నా. మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపకంగా చెప్పొచ్చు. ఇది మన లాస్ట్ క్వశ్చన్. సో రీసెంట్గా మహేశ్వరం గురించి ఏం న్యూస్ వచ్చినాయో మన అందరికీ తెలుసు. సో నిజంగానే మహేశ్వరంకి అంత పొటెన్షియల్ ఉందా? సో మొన్న మన సీఎం గారు మహేశ్వరం వెళ్ళడం జరిగింది గడిచిన 1 month 15 days బ్యాక్. సో అక్కడ ఏమన్నారంటే మన మహేశ్వరంని న్యూయార్క్ అంత గొప్పగా చేస్తామన్నారు. అది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. మన ముఖ్యమంత్రి గారు వీళ్ళనే కాదు అందరు ముఖ్యమంత్రులకు మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ కానీ కూడా మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి నేనేం చెప్తున్నా, న్యూయార్క్ అవుతుందని కనుక ఇన్వెస్ట్ చేయగలం. మహేశ్వరం పొటెన్షియల్ వేరే ఉంది. సో మరి కొందరు అనేవాళ్ళంటారు న్యూయార్క్ అవుతుందా మన మహేశ్వరంకి అంత సీన్ ఉందంటే, అదేదో అన్నట్టు ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ ద 11th mile మీకు 10 miles అనేవి ఈజీగా రీచ్ అవుతాయని ఏదో మూవీలో చెప్పిండు మహేష్ బాబు. కాబట్టి మీరు మహేశ్వరం న్యూయార్క్ అవుతుందా కాదా, రేపు స్కిల్ యూనివర్సిటీ చుట్టుముట్టు ఏమైనా అవుతుందా కదా పక్కకు పెడితే, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికీ ఒక 15K అరౌండ్ మహేశ్వరం సరౌండింగ్స్, కోర్ మహేశ్వరంలో మనకు 20K దాకా ఉన్నాయి హెచ్ఎండిఏ. కొన్ని చోట్ల కొందరు చెప్పేవాళ్ళు 25K కూడా ఎత్తుంది. 25Kనే per square yard పెట్టేది ఉంటే రుద్రారము, శంకర్పల్లి అవుట్స్కట్స్లో పెట్టుకోవడం బెటర్. ఈవెన్ తుక్కుగూడలో కూడా గట్టిగా పెట్టుకుంటే మీకు 25K per square yard దొరుకుతాయి R1 జోన్లో. 20K ఆర్ బిలో మహేశ్వరం సరౌండింగ్స్. ఇంకా కొత్తగా స్కిల్ యూనివర్సిటీ అని అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు కాబట్టి అక్కడ చేసుకోవాలని లేదా అనేది మీ ఇండివిజువల్ చాయిస్. అక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ అక్కడ కూడా ప్రైసే ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఫార్మర్స్ నుంచి అక్వైర్ చేసి పెట్టిండ్రు కాబట్టి పూలింగ్ అయిపోయింది, ల్యాండ్ అలొకేషన్ ఉంది. అది ఈ గవర్నమెంట్ అయినా నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఎవరో వచ్చినా కూడా అది ఏదో ఫీల్డ్కి అనేది అలొకేట్ చేయాల్సిందే. అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడైతే కాదు, అది మినిమం ఒక 6 to 8 years అవుతుంది. కాబట్టి అక్కడైనా కూడా ఒక 12K 13K హెచ్ఎండి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు హెచ్ఎండి లిమిట్స్ దాటిపోతున్నాం అనుకుంటే కనుక మీరు డిటీసీపీ లిమిట్స్లో అయినా సరే కానీ మంచి ఫెయిర్ ప్రైస్లో ఎంటర్ కాండి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ క్వైరీస్ ఉంటే కూడా అడగబ్బా. సో ఇంతే మనకి ఏంటంటే ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్, బికాస్ మనం చాలా చిన్న వీడియో చేద్దాం అనుకొని చేసాం కాబట్టి మీ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. నేను నాకున్న రిసోర్సెస్ త్రూ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో రూపకంగా పెట్టిన. నెక్స్ట్ మళ్ళీ ఒక యూస్ఫుల్ కంటెంట్ తోటి వస్తా. మీరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్, లేదు బ్రో నేను మీతోన ఈ యొక్క ఆస్పెక్ట్ తోటి విభేదిస్తున్నా లేదా అగ్రీ చేస్తున్నా అంటే మీరు కమెంట్స్ రూపకంగా పెట్టండి. వేరే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ వ్యూస్ అనేటివి షేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే మీరు నన్ను మన్నించాలి. లేదు అన్ని కరెక్ట్ ఉంటే కూడా మీరు చెప్పొచ్చు, అభిమాన్ బ్రో ఇది మాత్రం పర్ఫెక్ట్ పాయింట్ చెప్పినావు నువ్వు అని కూడా మీ ఇష్టం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది మీ ఇష్టం. సో ఈ ప్రాసెస్లో మనలో సార్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నేను ప్రమోట్ చేస్తుంటే, అది మీకు తెలుసు కంపెనీ అయినా సరే రీసేల్ అయినా సరే
మనం గడిచిన 5 years నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమున్నా కూడా నేను ప్రమోట్ చేస్తుంటా. మన యూట్యూబ్ ఛానల్ పేరు మీకు తెలుసు, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు. అట్లనే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ పెడుతున్నా, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు. అది కూడా మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడుతున్నా. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, ఏమన్నా రీసేల్ డీల్స్ కావచ్చు, అప్ ఫ్రంట్ డీల్స్ కావచ్చు, ఓన్లీ హెచ్ఎండి అప్రూవ్డే చేస్తున్నాను ఇప్పటివరకు. నేను ప్రీ లాంచ్ గట్రా నేను చేయను, నన్ను అడగకండి కూడా దయచేసి. రేర్ అప్రూవ్డ్ సాఫ్ట్ లాంచ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నా, రీసేల్ కూడా చేస్తున్నా. మరి మార్కెట్ చాలా మంది చేస్తున్నా, మరి నీతోటి చేస్తే ఎందుకు మాకేం ఫెచ్చింగ్ అంటే కనుక నేను ట్రూ వాల్యూ, మారుతి ట్రూ వాల్యూ ఎట్లా నేను మీకు ట్రూ వాల్యూ అయితే చెప్తా. చూడండి బాయ్ సాబ్ ఆర్ బ్రదర్, ఈ యొక్క ప్రైస్ మీకు ఫెయిర్ ప్రైస్, ఆ కన్సల్ట్ సెల్లర్కి కానీ కన్సల్ట్ బయ్యర్కి కానీ. తర్వాత వాళ్ళ ఇష్టం, ఎవరు ఏదైనా కాల్ తీసుకోవచ్చు. సో వన్స్ అగైన్ నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో మహేష్ బాబు గారికి ఈ వీడియో తరఫు నుంచి, మా ఫ్యామిలీ తరఫు నుంచి విష్ యూ హ్యాపీ బర్త్డే. మళ్ళొకసారి ఒక మంచి వీడియోతోటి నేను మా కెమెరా ఉమెన్ గాయత్రితో, రిద్ధిమాన్తో సైనింగ్ ఆఫ్. అభిమాన్, బాయ్, జై హింద్.